జపాన్లోని ఫ్యూజీ పర్వత పాదాల వద్ద ఉన్న అవోకి గహ్రా 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక అడవి ఇది ఆత్మహత్యలకు పేరుగాంచిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా ఆత్మహత్యల అడవి లేదా వృక్షాల సముద్రము అని పిలుస్తుంటారు. దట్టమైన అగ్నిపర్వతాల సంబంధమైన మరియు నిశ్శబ్దమైన ఈ అడవి దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా ఆత్మహత్యలకు ప్రధాన కేంద్రంగా ఉంది. దీని ఫలితంగా గస్తీ, నిఘా మరియు సహాయం కోరే సంకేతాలు అవోకి గహ్రా ఆత్మహత్యల అడవి గురించి ఒక కీలక సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. జపాన్లోని పూజీ పర్వతం యొక్క వాయవ్య పాదం కవాచిగో స్టేషన్ సమీపంలో ఇది 9వ శతాబ్దంలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనము నుండి గట్టిపడిన లావాపై ఏర్పడింది. దీనివల్ల ప్రయాణించడానికి కష్టమైన ఒక ప్రత్యేకమైన రాతి భూభాగం ఏర్పడింది. రంధ్రాలు గల లావా కారణంగా ఈ అడవి ధ్వనిని శోషించుకుంటుంది. ఇది తీవ్రమైన ఏకాంతం మరియు నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది. ఈ లక్షణమే దాని భయానకమైన ఖ్యాతికి దోహదపడిందని కొందరు నమ్ముతారు. 1960వ దశకం నుండి ఇది ఆత్మహత్యలతో ముడిపడి ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఆత్మహత్యా స్థలాలలో ఒకటిగా ఇది పేరు పొందింది. అధిక ఆత్మహత్యల రేటు కారణంగా స్థానిక అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు మరియు సందర్శకులను సహాయం కోసం సంప్రదించమని, వారి కుటుంబాల గురించి ఆలోచించమని ప్రోత్సహించే సూచికలను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు జరిగే ప్రదేశాలలో రెండవది. ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ తర్వాత ఇదే మొదటిది. అందుకే దీనిని సూసైడ్ ఫారెస్ట్ అనే ఒక పేరు పెట్టారు. ఈ అడవిలో మట్టిలో ఐరన్ అంటే ఇనుము కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల దిక్సూసిలు అంటే కాంపస్లు కూడా మరియు GPS సిగ్నల్స్ ఇక్కడ సరిగ్గా పనిచేయవు. దీనివల్ల సందర్శకులు త్వరగా దారి తప్పే అవకాశము ఉంది. ఆత్మహత్యలను నివారించడానికి జపాన్ ప్రభుత్వం అడవి ప్రవేశ ద్వారం వద్ద మీ జీవితం అమూల్యమైనది, మీ కుటుంబం గురించి ఆలోచించండి అంటూ అటువంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. 1960లలో సిచో మాట్సుమోటో అనే రచయిత రాసిన కురోయ్ జుకై అనే నవలలో ఇద్దరు ప్రేమికులు ఈ అడవిలో ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించారు. ఆ పుస్తకం విడుదలయ్యాక ఇక్కడ ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని కొందరు భావిస్తున్నారు. జపాన్ జానపద కథల ప్రకారం పూర్వపు కాలంలో ఉబాసుతే అనే ఒక ఆచారం ఉండేదట. తీవ్రమైన కరువు లేదా పేదరికం ఉన్నప్పుడు ముసలివారిని లేదా అనారోగ్యంతో ఉన్నవారిని ఈ అడవుల్లో వదిలేసేవారు. అకిగహరాలో కూడా ఇలా చేసేవారని, అందుకే అక్కడ మరణించిన వారి ఆత్మలు యురైగా తిరుగుతూ ఉంటాయని స్థానికుల నమ్మకం. దీనిని స్థానికంగా జుకై CF ట్రీస్ అని పిలుస్తుంటారు, అంటే చెట్ల సముద్రము అని అర్థము. ఇది యమానాషి ప్రిఫెక్చర్లో సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. క్రీస్తు శకము 864లో జరిగిన పూజీ పర్వత అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన గట్టిపడిన లావాపై ఈ అడవి పెరిగింది. ఇక్కడ నేల లావా రాళ్లతో నిండి ఉండడం వల్ల చెట్లు వేర్లు భూమి లోపలికి వెళ్ళలేక ఉపరితలం పైన అల్లుకుపోయి వింతగా కనిపిస్తాయి. ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది. చెట్ల వేర్లు లావా రాళ్లపై ఉండడం వల్ల అడుగు తీసి అడుగు వేయడం కష్టం. లోపలికి వెళ్తే వెలుతురు సరిగ్గా సోకదు. పైగా అక్కడ శబ్దాలు కూడా బయటికి రావు. ఈ ప్రశాంతత మరియు ఏకాంతం మనస్తాపంతో ఉన్నవారిని అడవి లోపలికి ఆకర్షిస్తాయని చెప్తుంటారు. ఇక్కడ మట్టిలో ఐరన్ ఇనుము అంటే ఎక్కువగా ఈ కంటెంట్ ఉండడం వల్ల దిక్సూచులు, కాంపస్ మరియు GPSలు పనిచేయకపోవడం వల్ల ఎవరైనా దారి తప్పి అడవిలో చిక్కుకుపోతే తిరిగి రావడం దాదాపు అసాధ్యం అన్నమాట. జపాన్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ప్రవేశ ద్వారాల వద్ద CCTV కెమెరాలు, పెట్రోలింగ్ మరియు మీ జీవితం ఎంతో విలువైనది అని చెప్పే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ఆత్మహత్యలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ అడవిలో సందర్శకులు దారి తప్పకుండా ఉండడానికి వాడే టేపు పద్ధతి ఒకటి ఏర్పాటు చేశారు. అడవిలోకి వెళ్లే పర్యాటకులు లేదా పరిశోధకులు ఒక పొడవైన ప్లాస్టిక్ టేపును అంటే సాధారణంగా రంగురంగుల రిబ్బన్లను వెంట తీసుకువెళ్తా ఉంటారు. అడవిలోకి ప్రవేశించినప్పటి నుండి తాము వెళుతున్న దారిలో ఉన్న చెట్లకు ఆ టేపును చుట్టుకుంటూ వెళ్తారు. తాము వెళ్లాలన్న చోటికి వెళ్లి తర్వాత వెనక్కి రావాలనుకునేటప్పుడు ఆ టేపును ఆధారంగా అనుసరిస్తూ సురక్షితంగా బయటకు వస్తారు. ఇది ఒక రకమైన బ్రెండ్ క్రంబ్ పద్ధతి లాంటిది వాళ్ళు అనుసరిస్తున్నారు. అడవిలో గాలింపు చర్యలు చేపట్టే పోలీసులు లేదా అధికారులు తాము ఏ ప్రాంతాన్ని తనిఖీ చేశామో కూడా గుర్తుంచుకోవడానికి దీన్ని వాడుతూ ఉంటారు. విచారకరమైన విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో వెళ్ళేవారు కూడా కొన్నిసార్లు చివరి క్షణంలో మనసు మార్చుకుని తిరిగి వచ్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని వాళ్ళ ఉద్దేశం.